truth will break your chains. We have the key. Open your eyes and see. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్. మీకు అందరికీ బాగా నచ్చుతున్నాయి నాకు తెలుసు. ఇంకా 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 నాకు రెస్పాన్స్ కావాలనిపిస్తుంది. కావాలనుకోవడంలో తప్పు లేదు అని కూడా అనిపిస్తుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నారంటే. మా బుజ్జమ్మ మహారాణి పొద్దున్న 10 o'clock వరకు పడుకుంటుంది అనమాట. ఈ మధ్యన చాలా ఆరాంగా హాయిగా పడుకుని తీరిగ్గా లెగుస్తుంది. సో వెన్స్డే మార్నింగ్ అయితే అరౌండ్ 10 కల్లా లేసింది. ఇంకా పొద్దున్నే లేసి అయితే నేను ముందర డిష్ వాషర్లోంచి సామాన్లు అన్నీ తీసి సర్దుకుని ఏం చేయాలో బ్రేక్ఫాస్ట్కి అస్సలు ఏం అర్థం కావట్లేదు. ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు ఇంకేదో చేశాను, ఇంకా మళ్ళీ పొంగల్ చేశానంటే కొడతారు ఇంకా నన్ను ఇంట్లో వాళ్ళు. సరే ఇవాళ ఎలా అయినా సరే పిండి నానబెట్టి రుబ్బాలి అని అనుకున్నాను. ఒక్కరోజుకి మ్యాగీ చేసేస్తా అన్న. మ్యాగీ ఎన్నిసార్లు చేసినా సరే మా ఇంట్లో ఎవ్వరికి అస్సలకి బోర్ కొట్టదు అనమాట. అది 3 పూట్ల తినమన్నా తింటారు వీళ్ళు. సో మ్యాగీ అయితే చేశాను. ఇంకా పెసరట్టుకని చెప్పి నానబెట్టుకుంటున్నాను అనమాట. ఎక్కువ పెసలు లేవు ఇంట్లో, చాలా తక్కువ ఉన్నాయి. సో చూసుకోలేదు నేను, అంటే ఎక్కువే ఉంటాయేమో అని అనుకున్నాను. అలా అని చెప్పి 1 గ్లాస్ మినపప్పు తీసుకుని, యాక్చువల్గా హాఫ్ సరిపోతుంది. ఇక్కడ వచ్చి పెసలేమో చాలా తక్కువ ఉండినాయి అనమాట. ఆల్మోస్ట్ 3/4 కప్ వచ్చింది అంతే. నేనైతే 1 full కప్ వేసుకుంటాను, అంటే నా మెజర్మెంట్స్ ప్రకారం. సరే ఇంకా వేసేసుకున్నాక ఇంకేం చేస్తాంలే అన్నట్టుగాని అలాగే కానిచ్చేసా. 2 glasses అంటే 2 cups బాయిల్ రైస్ తీసుకుంటాను అనమాట. సేమ్ కప్ తోటే మెజర్మెంట్స్. సో ఇది కొంచెం బాగా వాష్ చేసేసి నానబెట్టేసుకుంటాను. ఈవినింగ్కి మంచిగా నానిపోతాయి. అది ఇంకా మిక్సీ పెట్టేసుకుంటాను. సో అది ఆల్మోస్ట్ నైట్ వరకు నేనైతే వ్లాగ్ చేశానండి. చాలా ట్రై చేశాను కంప్లీట్గా నా రొటీన్ అంతా షేర్ చేయడానికి. ఇన్ని పనులు చేస్తూ కూడా ఇంకా నాకు చాలా పనులు మిగిలిపోతాయి అన్నమాట. చేయటానికి కుదరదు, టైం సరిపోకో ఓపిక లేకో. అందుకే నేను ప్రతి దాంట్లో నేను మెన్షన్ చేస్తాను మిగిలిన పనులు చేయడానికి నాకు ఓపిక లేదని. కాకపోతే మీరు అంటే ఇంత డీటెయిల్డ్ రొటీన్ ఇంతవరకు నేను అంటే మేబీ షేర్ చేయలేదేమో ఈ మధ్యకాలంలో. సో అందుకని మీకు ఇన్ని పనులు చేస్తున్నావు కదక్క, ఇంకేంటి చేయండి, ఇంకేంటి ఓపిక లేకపోయింది, ఈ మాత్రం ఎనర్జీ చాలా అన్నట్టుగా అంటూ ఉన్నారు. నేనైతే సూపర్ హ్యాపీ అండి మీ అందరి కమెంట్స్ తోటి. సో అది పాప అప్పుడే లేచింది. అదే టైంకి నేను చామదుంపలు ఉడకబెట్టడానికని పెట్టాను అనమాట. చామదుంపలు పులుసు చేయడానికని చెప్పి అనుకున్నాను. సో అదొక్కటే చేశాను, ఇంకేం చేయలేదు. పిల్లలు కూడా అదే కర్రీ తినేస్తారు, వాళ్ళతోటి ఏం ప్రాబ్లం లేదు. అంటే పప్పు చేయాలి కంపల్సరీగా నేను ఏం లేదు, ఆ కర్రీ ఉంటే చాలన్నమాట, వాళ్ళు తినేస్తారు. సో అందుకని ఉత్త కర్రీ అయితే చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే రోజు మార్నింగ్ నాకు నర్స్ కాల్ చేశారనమాట. ఏంటంటే చెప్పాను కదా, ఈయన వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నా డీటెయిల్స్ కూడా తీసుకున్నారు, నాకు కూడా ఇస్తానన్నారు అని చెప్పి. సో అలాగైతే కాల్ చేశారు. ఏమని అంటే ఈ థర్స్డేకి ఎంటీ స్లాట్స్ అంటే ఖాళీ స్లాట్స్ ఉన్నాయి, నన్ను బుక్ చేస్తానని చెప్పి చేశారు నాకు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి. సో నేనైతే ఓకే వేయించుకుంటా అని చెప్పాను అనమాట. సో థర్స్డేకి అంటే ఈరోజే వ్యాక్సిన్ వేయించుకుని వచ్చాను మార్నింగ్. అది కూడా నేను వ్లాగ్ చేశాను, నెక్స్ట్ వ్లాగ్లో చూద్దరు. కానీ మేబీ ఈ వ్లాగ్ చాలా లేట్గా ఎడిట్ చేస్తున్నాను, అంటే వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఒక చెయ్యి కొంచెం నొప్పిగా ఉంది. ఇవన్నీ నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అందుకని ఈ వ్లాగ్ కొంచెం పెట్టడం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో అది బ్యాక్ టు ఈ వ్లాగ్. ఏంటంటే చామదుంపల పులుసు, ఇదేం పెద్ద రెసిపీ కాదండి, చాలా సింపుల్గా మన ఇంట్లో మన అమ్మమ్మలు చేసుకునే టైపే. కాకపోతే ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. ఎందుకంటే ఈయనకి అల్లం వెల్లుల్లి దంచుకుని వేస్తే ఆ టేస్ట్ ఇష్టం. మామూలుగా అయితే నేను వేయను, ఈయన కోసం అని చెప్పి వేస్తున్నాను. అండ్ పిల్లలు కూడా తింటున్నారు సేమ్ అలాగే. సో అదే రెసిపీ ఇంకా అట్లాగే కంటిన్యూ అయిపోతుంది అనమాట. బేసిక్ తాలింపు
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి దంచుకుని వేసుకున్నది. అది కూడా ఫ్రై అయిపోయినాక చామదుంపలు నేను ఆల్రెడీ బాయిల్ చేశాను కదా, సో అది ఈ సైజ్ పీసెస్గా అనమాట కట్ చేసుకున్నాను. సో అది కూడా వేసేసాను. కొంచెం కలిపితే అదేంటంటే జిగురు అనేది కొంచెం తగ్గిద్ది అనమాట, డైరెక్ట్గా పులుసులో వేసేయకుండా ముక్కల్ని కొంచెం అలా ఫ్రై చేస్తే ఆ జిగురు అనేది ఎక్కువ ఉండదు. సో అది నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను మార్నింగే, అది కొంచెం పులుసు పోసాను. మరీను అంటే పుల్లగా తినరు, సో కొంచెమే అనమాట టేస్ట్కి పులుసు పోసేసుకున్న, సాల్ట్, ఇంకా కారము, ఇంకా చిన్న బెల్లం ముక్క. ఏదన్నా పులుసులు పెట్టుకుంటున్నామంటే దాంట్లో బెల్లం కంపల్సరీ వేస్తాను. అసలు బెల్లం వేస్తేనే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది అని నా ఫీలింగ్. చామదుంపలు కానివ్వండి, కంద కానివ్వండి, ఏదైనా సరే, ఈవెన్ బెండకాయ పులుసు చేసేటప్పుడు కూడా వేస్తాను. కాకపోతే ఇంట్లో బెండకాయ పులుసు అస్సలు తినరు, అస్సలు ఇష్టం లేదు. సో అసలుకి చూడరు మీరు నా ఛానల్లో బెండకాయ పులుసు. సో అది ఇంకా ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కదా బెడ్షీట్స్ అవి చేంజ్ చేద్దామని. సో ఫైనల్గా అయితే చేంజ్ చేశాను. ఈ బండ బొంత కాకుండా మిగిలినవన్నీ చేంజ్ చేశాను అనమాట. పాపను అడుగుతున్నాను యాక్చువల్గా, కొంచెం హెల్ప్ చేయమ్మా నాకు, అంటే పిల్లో కవర్స్ అవన్నీ తీసి చక్కగా వాష్ కవర్లో వేస్తూ ఉంటుంది అనమాట పాప. సో అది చెయ్యి తల్లి అంటే సరే అని ఒప్పుకుంది. సరే ఒప్పుకుంది కదా అన్నట్టుగాని ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఈ కుర్చీ ఏంటంటే ముందు రోజు ఈయన వర్క్ ఇక్కడ కూర్చుని చేశారనమాట కాసేపు. సో చైర్ ఇట వేసుకున్నారు ఒకటి, అది అలాగే ఉండిపోయింది. ఆ బట్టలు ఉతికిన బట్టలు అలాగే ఉన్నాయి, ఇప్పటికీ కవర్లో అలాగే ఉన్నాయి, ఇంకా మడతట్లేదు. దానికి ముహూర్తం వస్తుంది, అవి పిలుస్తాయి అన్నమాట నన్ను, ఇంకా చాలు మడత పెట్టి లోపల పెట్టని. సో అప్పుడు వరకు అవి అలాగే ఉంటాయి కవర్లోని. ఇంకా సో అది ఇవి నేనేంటంటే కర్రీ అక్కడ ఆన్ చేసి అది మరిగేలోపు ఈ పని చేసుకోవచ్చు కదా అన్నట్టుగాని ఇంక ఇటు వచ్చేసాను అనమాట. సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. కిచెన్లో ఇంకేదైనా పెట్టాను అంటే అక్కడే నుంచుంటాను, ఇంకా అలాగా చూస్తూ ఉండకుండా ముందుకు వచ్చి ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో అందరూ ఆడవాళ్ళు అలాగే చేస్తారని నాకు తెలుసు. అయినా చెప్తున్నాను, ఎందుకంటే ఎవరికన్నా అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవడం కానీ, పిల్లల్ని చూసుకోవడానికి టైం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు అలా అన్నప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుందని. మీ పనుల్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేశారంటే ఈవెన్ వాళ్ళకి పని చేయడం అనేది వస్తుంది. మెయిన్గా పని చేయడం అంటే పర్ఫెక్షన్ తోటి పని చేయడం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండ్ వాళ్ళతోటి కొంచెం సేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా కాస్త బాగుంటుంది. సో అది నా పర్సనల్ ఫీలింగ్ అండి. అందరూ ఇట్లాగే ఫాలో అవ్వాలని లేదు. యూజువల్గా నేనైతే బాబుకి కానీ పాపకి కానీ ఏదో ఒక పని చెప్తానే ఉంటాను. ఖాళీగా అంటే అలాగే కూర్చోబెట్టి తినిపించడం, లేదంటే చదివియడం, ఆడిపించడం ఇది మాత్రమే కాదు, వాళ్ళకి ఇంట్లో పనులు కూడా తెలియాలి అన్నట్టుగానే నేను పెంచుతాను అనమాట వాళ్ళకి బేసిక్గాని. సో అది అట్లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా ఉండాలా పెద్దగా అయినాక, మన మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోకుండా. సో చిన్న లెక్చర్ ఇచ్చేసానా, మరీ ఎక్కువగా ఉంటే కనుక అలా లైట్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే అమ్మో ఇవన్నీ సర్ది ఎన్ని బొమ్మలు అంటే అసలుకి వీళ్ళకి ఎంత చేసినా సరే, ఎంత కొన్నా సరే వీళ్ళకైతే సరిపోదు. కానీ నా పిచ్చి ఆనందం కాకపోతే ఇన్ని బొమ్మలు వేసుకుని రాత్రి అయితే అవన్నీ మంచం మీద నుంచి ఇసురుతూ ఉంటుంది అనమాట దెయ్యంలాగా. మంచం కిందే ఉంటాయి, పొద్దున్న లేసేటప్పటికి సగానికి సగం బొమ్మలన్నీ మంచం కిందే ఉంటాయి. మరి రాత్రికి ఏమొస్తుందో అర్థం కాదు, అటు దొల్లి బొమ్మలన్నీ ఇసురుతూ ఉంటుంది. అమ్మో అసలుకి మళ్ళీ అందులోని ఒక్క బొమ్మ కూడా తీయలేదు, అవన్నీ కావాలి. బాబు కొంచెం నయం తగ్గించేశాడు ఈ మధ్యన, బొమ్మలు అవన్నీ ఎక్కువ ధ్యాస లేదనమాట వాడికి. ఎంతసేపు సైన్స్, స్పేసు, శాటిలైట్లు ఈ పిచ్చి అనమాట వాడికి, నాలెడ్జ్ పిచ్చి. దీనికి మాత్రం ఆ పిచ్చి ఇంకా తగ్గలేదు, స్లోగా తగ్గించాలి బొమ్మలతోటి. ఇంకా ఏంటంటే అసలు ఒక పని కాదు, 2 పనులు కాదు, మళ్ళీ నేను బయటకు కూడా వెళ్ళాలన్నమాట. మెడిసిన్స్ ఒకటి అయిపోయినాయి పిల్లలవి. ఇంకా నేను కూడా కొంచెం హెచ్బీ పెంచుకోవడానికి అన్నట్టుగానే ఐరన్ ట్యాబ్లెట్స్ అవి తెచ్చుకుందాం ఇంట్లో ఉన్నాయి, కానీ ఇక్కడ వాడి చూద్దాం ఒకసారి అన్నట్టుగానే అనుకున్నాను అనమాట. సో దానికి కూడా వెళ్ళాలి సొలంటున్న వరకు.
ఇంకా ఎప్పుడు వెళ్తానా అన్నట్టుగా ఉంది. నాకేంటంటే డైలీ వ్లాగ్స్ పని పెట్టుకునేసరికి కొంచెం ఎక్కువే అయింది స్ట్రెస్ చెప్పాలంటే. ఎందుకంటే నేను మీకు నైట్ పోస్ట్ చేస్తున్నానంటే నేను ఆఫ్టర్‌నూన్ ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయాలనమాట. సో, అప్పటికి వాయిస్ ఓవర్ ఇవ్వటం అంతా వీడియో అంతా రెడీ అయిపోయి ఉండాలి. నాకేంటంటే అంత రెడీ ఉన్నా కూర్చొని ఎడిట్ చేయడానికి టైం దొరకదనమాట. ఏదో ఒకటి ఉంటది ఇంట్లో పనులు. సో, అందుకని టైం దొరకదు. కరెక్ట్ అదే టైంకి ఆ రోజు బయటికెళ్ళాల్సొచ్చింది. సో, అందుకని కొంచెం లేట్ అయిందనమాట పోస్ట్ చేయడానికి. తొందరగా పోస్ట్ చేయాల్సింది రోజు అలాగే అవుతుంది. నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను తొందరగా పెట్టాలి అని. బట్ ఏదో ఒకటి వచ్చి ఏదో ఒక రకంగా లేట్ అవుతా ఉంది. మొత్తానికైతే డైలీ వ్లాగ్స్ చేస్తానన్న మాటకి జస్టిఫై చేస్తున్నాను అని మాత్రం అనుకుంటున్నా. సో, యాహ్! అది. అండ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో పక్కన ఏంటంటే ఆ దుప్పట్లు అవి చేంజ్ చేశాను కదా! ఆ దుప్పట్లన్నీ బాబుకి చెప్పా అనమాట. వాష్ బిన్‌లో పెట్టాలి అని చెప్పి. సో, వాడు పెడుతున్నాడు. ఇంకా నేనేంటంటే వాక్యూమ్ చేద్దాము. ఆ బెడ్‌షీట్స్ అన్నీ తీసాను కదా! కొంచెం డస్ట్ అది ఉంటది. సో, అందుకని ఒకసారి వాక్యూమ్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. ఇదేంటంటే ఎప్పటికప్పుడు అది ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి. లేదంటే సరిగ్గా క్లీన్ అవ్వదు. సో, అందుకని ఆ ఫిల్టర్‌లో ఉన్న డస్ట్ అంతా తీస్తున్నాను. నాకు ఈ మధ్యన ఏంటంటే డస్ట్ అలర్జీ కూడా వచ్చేసరికి అది కూడా చాలా భయంగా తీస్తున్నాననమాట. అది ఎక్కడ ముక్కులోకి వెళ్ళిపోద్దా అన్నట్టుగాని. సో, అది వాక్యూమ్ పెట్టడం అయింది. క్లీనింగ్ అంతా అయిపోయింది ఇల్లంతా. అది ఎప్పుడు రొటీన్‌లో చూపించేదే కదా అన్నట్టుగా చూపించలేదు. ఇంకా ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా బయటికెళ్ళాలి అని. ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయిపోతున్నాను. ఇంకా లంచ్ కూడా చేయలేదు. నేను అనుకున్నాను వెళ్ళొచ్చినాక చేద్దాంలే అన్నట్టుగా. కానీ అంత రెడీ అయిపోయినాక ఆకలి తంతుందనమాట. సరే ఎక్కువసేపు ఉండలేంలే ఇంకా కానీ చేద్దాం అన్నట్టుగాని ముందరైతే తినేసేసి ఆ తర్వాత లిప్స్టిక్ వేసుకుందాం అనుకున్నాను. అప్పటికే 2 అయిపోయినట్టుంది. అప్పటికే 2 అయిపోయింది. టైం అంతా నేను మెన్షన్ చేస్తున్నా మీకు స్క్రీన్ మీద. సో, యాహ్! అది. ఇంకా వెళ్ళినాక నేను అనుకున్నాను వెళ్ళే ముందు ఒక లిస్ట్ రాసుకుందాం అని. ఎందుకంటే ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్కటి తీసుకోవాలనమాట. నేను అనుకున్నాను లిస్ట్ లాగా రాసుకుందాం అని. కానీ కుదరలేదు అది కూడా. ఫాస్ట్‌గా తినేసేసి అయితే బయలుదేరాను. ఎందుకంటే అక్కడ పని ఫినిష్ చేసుకొని తొందరగా వస్తేనే మీకు నేను వ్లాగ్ పెట్టగలను. చూడండి ఎంత ఇది తీసుకుంటున్నానంటే నేను. సో, అది ఇంకా వెళ్ళి గబుక్కన అయితే అన్ని పనులు ఫినిష్ చేసుకొని వచ్చేసాను. నేను చూపిస్తాను అక్కడ కూడా అక్కడక్కడ వ్లాగ్ చేశాను. ఎక్కువ చేయలేదు. ఎందుకంటే లగేజ్ ఉండింది బాగా నా దగ్గర. అంటే వెనకాల ఏమంటారు బ్యాక్ ప్యాక్ ఉండింది. చేతిలో కవర్ కూడా ఉండిందనమాట. వెయిట్ ఎక్కువ ఉండింది. సో, అందుకని ఎక్కువ వ్లాగ్ చేయలే. బట్ మీకు బిట్స్‌గా చూపిస్తాను. నేను ఎక్కడెక్కడ మెడిసిన్స్ తీసుకుంటాను, ఎక్కడెక్కడ ఏం తీసుకుంటానని. జనరల్‌గా అయితే మేము ఇక్కడ మెడిసిన్స్ వాడాలంటే లైఫ్ స్టోర్ ప్రిఫర్ చేస్తాం. ముఖ్యంగా పిల్లలకి. ఈవెన్ మా కాల్షియం టాబ్లెట్స్ కానివ్వండి, మెగ్నీషియము, ఒమేగా ఇవన్నీ లైఫ్‌లోవే తీసుకుంటాం అనమాట. ఆయుర్వేదిక్ కాబట్టి అంటే అందరికీ పడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ బాగుంటుంది అని నా ఫీలింగ్. సో, యాహ్! అది పిల్లలిద్దరికీ మల్టీవిటమిన్, విటమిన్ డి అయితే తీసేసుకున్నాను. నేను ఆల్రెడీ అవి చాలా సార్లు చూపించినట్టున్నా టాబ్లెట్స్. సో, అందుకని ఈ వ్లాగ్‌లో అంత పర్టిక్యులర్‌గా చూపించట్లేదు. సో, ఆ స్టోర్‌కి అయితే వెళ్ళి మెడిసిన్స్ అయితే తీసేసుకున్నాను నాకు, పిల్లలకి. అండ్ ఈకాకొచ్చాను. ఈకాకొచ్చి మిల్క్ ఇంకా ర్యాండమ్ స్టఫ్ అనమాట. డిష్ వాషర్ టాబ్లెట్స్ అయిపోయినాయి. మెయిన్ అవి నాకు ఇంపార్టెంట్. సో, అవి ఇంకా డోనట్స్ అప్పుడే ఫ్రెష్‌గా బేక్ చేసి పెట్టారు. ఇంకా అది తీసుకున్నాను. తీసుకొని ఇంటికి వచ్చాను. ఆ కొంచెం పార్ట్ నేను చూపియలేను. ఎందుకంటే వ్లాగ్ ఎడిట్ చేసేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. అది అయిపోగానే ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. రైస్ ఆన్ చేసేసాను పిల్లలిద్దరికీ తొందరగా పెట్టేయాలని. ఇంకా మార్నింగ్ పిండికి పెట్టుకున్నాను కదా! ఇది పచ్చడి అంటున్నా, పిండి రుబ్బేసుకుందాం అన్నట్టుగానే ఇంకా ఫాస్ట్‌గా పిండి అయితే చేసుకుంటున్నాను. ఇంకా నాకు పచ్చడి చేసే ఓపిక లేదు. బయటికెళ్ళి వచ్చేసరికి నీరసం అనమాట. సో, అందుకని పచ్చడి మార్నింగ్ చేసుకుందాంలే అనుకున్నాను. నెక్స్ట్ డేనే వ్యాక్సిన్ నాకు.
సో మార్నింగ్ అంత టైం ఉంటుందా ఉండదా అది కూడా ఆలోచించలేదు. ఎందుకని అంటే నాకు ఇప్పుడు కర్రీ ఎక్కువ లేదు, పిల్లలిద్దరికి సరిపడా ఉంది. సో నాకు ఈయనకి మళ్ళీ ఏదో ఒకటి వంట చేయాలన్నమాట. ఏం చేయాలా అని ఆలోచిస్తా సరేలే సొరకాయ కనిపించింది. అసలు సొరకాయ పచ్చడి తిని చాలా కాలం అయింది కదా అన్నట్టుగానే సొరకాయ టమాటా పచ్చడి చేశాను. అండ్ కొంచెం బెండకాయ అలా వేపా అనమాట, నంచుకుని తింటా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సొరకాయ టమాటా పచ్చడి రెసిపీ అయితే షేర్ చేశాను, ఎండింగ్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది. నేను కొంచెం స్పైస్ తక్కువ వేసాను, కానీ స్పైస్ బాగా వేసుకుంటే పచ్చిమిరపకాయలు బాగా తగిలి చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్, రోట్లో రుబ్బుకొని తినేటప్పుడు. సో అది మళ్ళీ నాతోటి ఈ వ్లాగ్లో అలా అంటే ఇలాంటి వ్లాగ్స్లో చూస్తున్నారంటే మీకు అంటే నోరు ఊరిపోతూ ఉంటుందేమో. నేను చెప్పేది బేసిక్గా ఫుడీస్ కాబట్టి ఎంతసేపు తిండిగానే ఉంటుంది నాకు. సో అందుకని ఏమనుకోవద్దండి. మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎవరన్నా రెసిపీస్ ట్రై చేస్తున్నారంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఖచ్చితంగా అవి నేను పోస్ట్ చేసుకుంటా, రీపోస్ట్ చేసుకుంటా, లేదంటే స్టోరీలో పెడతా. నాకు ఫుల్ హ్యాపీ అయిపోతాను అనమాట నేను. అది ఇంకా ఇక్కడ ఏంటంటే పచ్చడి చూపిస్తున్నాను. నార్మల్గా అనమాట తాలింపు పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు చాలా కొంచెం వేసాను, ఎందుకంటే టేస్ట్ వస్తుందని మంచిగాని కొంచెం ఉల్లిపాయలు వేసాను. అవి కూడా మగ్గిపోయినాక సొరకాయ చాలా చిన్న ముక్క తీసుకున్నాను. మా ఇద్దరికే కదా ఒక్క పూటకి పచ్చడి అన్నట్టుగాని. సో చిన్న సొరకాయ ముక్క అలాగా పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అండ్ 1 పెద్ద సైజ్ టమాటా అనమాట ఇది, ఒక టమాటా వేసుకున్నాను. ఇది ఏంటంటే దీంట్లోని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకున్నాను. అంటే ముక్కలు బాగా మగ్గిపోయి తొందరగా కుక్ అయిపోతుంది అన్నట్టుగాని. సో అది వేసేసుకుని కలిపేసుకుని కొంచెం అయితే మూత పెట్టేసుకుంటాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అయితే చాలా 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 ఫాస్ట్గా అవుతుంది. సేమ్ ఇదే తరహాలో ముల్లంగి పచ్చడి కూడా చేసుకోవచ్చు. దానిలో టమాటా వేయనక్కర్లేదు, ఉత్త ముల్లంగితో చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా వీలైతే కనుక అది కూడా షేర్ చేస్తాను మీతోటి, ముల్లంగి పచ్చడి. సో అదండి. డిన్నర్ టైంకి వచ్చేటప్పటికి ఇంకా అసలు నాకు ఈయనకి అస్సలు ఓపిక లేదు. మేము ఎందుకున్నా ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా లైట్ వెయిటెడ్గా ఉన్నాం అనమాట, అంటే మనసు వైజ్గా. సో అందుకని ఇంకా అంతకు మించి నేను వ్లాగ్ చేయలేదు. ఫుల్ మాట్లాడుకుంటా ఉన్నాము, అలా గడిచిపోయింది డిన్నర్ టైం అంతా. సో అదండి ఈ వ్లాగ్కి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్ ఎలా ఉందని. నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్ బాయ్. We can change.